అది ఆ విషయాలు తెలాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదుగా, బయట ప్రేక్షకులు కూడా చూస్తారు కదా టీవీ. మీరు ఉన్నారు అర్థమైపోయింది. మీరు మనలాంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద. ఓకే, నేను అనేది నా క్వశ్చన్ ఏంటంటే అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు అన్నీ ఈయనే, నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఒక టైంలో ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు, ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మరి అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఇద్దాం. ఈరోజు కూడా చెప్తున్నా మీకు, ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ముందున్న ఎక్కడున్న కృష్ణారెడ్డి గారు కనపడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పా. గురుగారు నాకు ఒకటే కోరిక, నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్. ఓకే, అని నేను రెగ్యులర్ టచ్లో ఉంటా. ఆయన పాపం చేద్దాం అంటున్నారు. నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నాను సార్. ఓకే, నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం. ఆయనకి నేనేం హెల్ప్ చేయటం కాదు, నాకు గౌరవం. ఓకే, నేను సన్నాఫ్ బండ్లా నాగేశ్వరరావు ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి. నాకు అది ఆయన అంటే ఆయన అంత గొప్ప మనిషి ఆయన. గుడ్. అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. డైరెక్ట్గా డైరెక్షన్ నాకు గౌరవం. ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు బట్ట నాకు గౌరవం. నాకు ఓకే, ఆయన ప్రోడక్ట్ని నేను ఆయనతో సినిమా చేసే స్థాయి అంటే అంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో. నాకు అది ఉంది, అది జరుగుతుంది. అది గుడ్. అండ్ మరి అండ్ మీ ఇంట్లో నేను రాగానే చూశాను, రామనాయుడు గారి ఫోటో ఉంది. ఏంటి ఆయన మీద స్పెషల్ రెస్పెక్ట్? రామానాయుడు గారు అంటే సార్ నంబర్ 1. ఆయన నాకు రోల్ మోడల్ సార్. ఓకే, ఆయన పిల్లల్లాగా నా పిల్లల్ని నేను చేయాలని, ఆయనలాగా నేను స్టూడియో కట్టాలని, ఆయనలాగా సినిమాలు తీయాలని. ఇంకో విషయం చెప్తున్నా, ప్రేమ ఖైదీ అని ఒక సినిమా మా ఇన్స్టిట్యూట్ అయిపోయిన టైంలో ప్రేమ ఖైదీ అని ఒక సినిమా వచ్చింది ఈవీ గారి డైరెక్షన్లో. నేను పూరి జగన్నాథ్ గారు, పూరి, మేమందరం ఆ సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళాం. ఓకే, జూనియర్ ఆర్టిస్టులుగా. పూరి గారు పూరి మేమందరం ఇన్స్టిట్యూటే కదా. సార్ మా చరిత్ర ఈరోజు గొప్ప సార్. మేమందరం గతంలో కృష్ణానగర్, యూసఫ్గూడ బస్తీల్లో తిరిగి బస్సులు ఎక్కి సత్యం థియేటర్లో సినిమాలు చూసి, ఎక్కడ సికింద్రాబాద్ నుంచి మన యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి, రవీంద్ర భారతి దగ్గర నుంచి యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పడుకున్న రోజులు మాకు అన్నీ తెలుసు. మేమందరం ఫ్రెండ్స్. ఇలా ఎవడ అదృష్టి వాడు బైక్ వచ్చాం, అందరూ హ్యాపీ. రానాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూసి కూడా మనం ఏం చేస్తాం, ఎవడ ఫేట్ ఆడతారు అనుకుంటాం. మేమందరం జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే ఆ రోజుల్లో నాకు ఆయన 1150 రూపాయలు ఇచ్చారు నాకు. ఫస్ట్ నా జీవితంలో నేను సంపాదించిన డబ్బులు రామానాయుడు గారి డబ్బు. 1150 రూపాయలు నా జీవితంలో మై ఏజ్ ఆఫ్ 16. ఓకే, 1150 రూపాయలు సంపాదించా. పట్టుకున్నా. రామానాయుడు గెస్ట్ హౌస్లో డబ్బులు ఇచ్చారు. జోబులో పెట్టుకొని డైరెక్ట్ 9Y బస్సు ఎక్కి కోటీలో దిగి, యాబిడ్స్లో దిగి, చర్మా షాప్కి వెళ్ళి ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొన్నా. ఓకే, ఇంకా 750 మిగిలినాయి. అక్కడి నుంచి వైభవ్ అని ఒక షాప్ ఉండేది కోటిలో, తెలుసా మీకు? వైభవ్ షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాక 400 రూపాయలు 500 మిగిలినాయి. 400 300 మిగిలినాయి. వెళ్ళి గౌలిగూడ వెళ్ళి బస్సు ఎక్కి షాద్నగర్ వెళ్ళా. మా అమ్మకి చీర ఇచ్చా, ఈ బట్టలు నేను కొనుక్కున్నానని చెప్పాను. చర్మాసి 400. నాకు రామానాయుడు గారు అంటే అంత ఇష్టం. ఆయన 2 రోజుల్లో చనిపోతాడన్నా కూడా టెంపర్ సినిమా అన్ని అక్కడ సురేష్లో చేస్తే, ఎరా జాగ్రత్త, బాబుతో బాగుండ్రా, బాబుతో బాగుండ్రా, బాగుంటే వెంకటేష్ బాబు గారు, సురేష్ బాబు, బాబుతో బాగుండ్రా, బాబుతోనే ఉంటుండ్రా అట్లా చెప్తూ ఉండేవాడు. నాకు ఎందుకు నాయుడు గారు అంటే ఇష్టం. అందుకని ఆయన ఫోటో ఇప్పుడు మా ఇంట్లో ఆయన చూస్తుంటాయి ఇప్పుడు. ప్లస్ మా ఫాదర్కి నాయుడు గారు అంటే పిచ్చి. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు నాయుడు గారు మా ఊరు వచ్చేదంట. మా నాన్న మా వయసప్పుడు నాయుడు గారు మా వడ్లు వ్యాపారం చేస్తాం మా దగ్గరికి వచ్చేదంట. ఆ ఏరియాలో మా నాన్న మా నేటివ్ ప్లేస్ ఏరియాలో రామానాయుడు గారు అంటే ఒక దేవుళ్ళలాగా. అది కొంచెం లోపల ఉంటాం. అది రామానాయుడు గారి మీద మోసం, అంతే ప్రేమ నాకు. ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారా? ఫ్రెండ్స్ అంటే నేను వాల్యూ, నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు సార్? నాకు బయట ఫ్రెండ్స్ ఎక్కువ సార్ సినిమాల కంటే. నాకు నా ఫ్రెండ్స్ అందరూ నా అదృష్టం ఏంటంటే నాకు అందరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళుగా, నేను ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. అది ఓకే. అండ్ మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు తెలిసి రెగ్యులర్గా మీ బ్యాచ్, కమెడియన్ బ్యాచ్ ఎవరంటే వేణుమాధవ్, లేకపోతే తిరుపతి ప్రకాష్, లేకపోతే ఉత్తేజ్, ఇదే మీరు గణేష్ గారు. ఏ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్స్ అంటే మీరే ఇంకా బ్యాచ్, ఇంకా వేరే వాళ్ళు కనబడేది కదా. అలాంటి అంటే మీ రెగ్యులర్గా ఆ వేణుమాధవ్తో కావచ్చు, ఇంకెవరితో కావచ్చు, రెగ్యులర్గా మీ ఫ్రెండ్షిప్ ఏర్పడేది కదా. బట్ మీరు ప్రొడ్యూసర్ అయ్యాక వాళ్ళలో ఒక్కరు కూడా మీ సినిమాలలో ఎప్పుడు కనబడలేదు, ఎందుకు?
మంచి పాయింట్ అడిగారు సార్. అవకాశం రాలేదేమో. నిజంగానే నేను అనుకున్నాను తిరుపతి ప్రకాష్ అనేవాడికి వేషాలు ఇవ్వాలనుకునేది 2-3 సినిమాలు ట్రై చేశా. వేణుమాధవ్ ఆల్రెడీ బాగానే సెటిల్ అయిపోయాడు కదండి, తిరుపతి ప్రకాష్ అనేవాడికి లైఫ్ ఇవ్వాలరా వేషాలు ఇవ్వాలనుకునేది కుదరలా. ఈసారి చేస్తా సార్ తప్పకుండా. నాకు అది ఒకటి ఉంది. ఈ ఉత్తేజ వాళ్ళు అంటే నాకు పెద్ద ఫ్రెండ్ ఏం కాదు, ఉత్తేజ వాళ్ళంతా నాకంటే సీనియర్స్ వాళ్ళు. కానీ తిరుపతి ప్రకాష్ వేణుమాధవ్ నేను బాగుండేవాళ్ళని. మేమందరం ఉత్తేజ్ని ఇప్పుడు అన్నానే పిలిచేవాడిని. ఉత్తేజ్ మేము ఇన్స్టిట్యూట్కి వచ్చేటట్టుగా ఉత్తేజ్ మాకంటే అప్పటికెప్పుడు కళ్ళు టైం నుంచి ఉన్నాడు. మేము అప్పటి నుంచి ఉత్తేజ్ మాకంటే సెన్సిటివ్ కానీ అలా చేయాలి సార్, చేస్తాను నేను. వెరీ గుడ్. ఈ విషయంలో నేను మీకు క్షమాపణ చెప్తున్నా మీ ద్వారా వాళ్ళకి కూడా. వెరీ అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా వీళ్ళు కాకుండా? పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో ఫ్రెండ్స్ అని సార్. నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక 5 ఉన్నారు సార్. కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం. ఓకే. బయట ఆడ గురించి మాట్లాడదాం. ఒక ఆయన ఇక్కడ నారాయణగూడలో ఉంటాడు, జయంత్ అని ఒక ఆయన. నా ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు. ఓకే. ఆయన వైశాస్ ఆయన కూడా. ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీలో, హమీద్ భాయ్ అని, ఆయన కూడా. వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ అంటే ఎక్కువ. నా బ్రదరు మా అన్నయ్య ఎట్లో నాకు అట్లా. రంజిత్ రెడ్డి అని ఎస్ఆర్ గ్రూప్ హ్యాచరీస్. ఓకే. ఆయన సొంత తమ్ముడు కూడా ఎవడో అట్లా చేయడేమో, సొంత అన్నదమ్ముడు అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం. ఈరోజు నేను ఈ లాస్ట్ 2 years 3 years నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ 3 years కొంచెం బాగా. ఓకే. హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాజ్ ఆఫ్ రంజిత్ రెడ్డి అండి. ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి. ప్రతి విషయం మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేనున్నారా అని నడిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని, మీ పేరు అయినా ఉంటారు. సత్యరంగయ్య ఆయనండి. సినిమాల్లో నాకేమన్నా నా కోసం అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు బన్నీ డేట్లు నేనున్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి చిరాకు అనిపించి ఏంద్రా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తా. గురుగారు డైరెక్టర్ గారు ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర 1 గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది, మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది, మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం. అది ఏంటి ఆయనతో అంత రిలేషన్ మీకు అంటే ఎట్లా ఏర్పడ్డది? త్రివిక్రమ్ గారు నాకు ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో జరుగుతున్నా. మా తీన్మార్క్ డైలాగ్ రైటర్ ఆయన. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్మార్ అప్పుడు నేనే కొనటం జరిగింది దబాంగ్ని. హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు. చేసుకోండి బాబు, మొత్తం నేను ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పారు. అయినాక ఆ ఫ్లాప్ అయిన జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు, గణేష్కి ఇద్దామని. త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం. అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక బుక్ లాంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటాను.